హాయ్ అండి, అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. నేను ఉషశ్రీని. చాలా రోజులైంది కదండి గార్డెన్ వీడియోస్ పెట్టి. ఈ మధ్య వంటల వీడియోలు పెట్టాను కదా, వంటల వీడియో కూడా త్వరలో వస్తాయండి. ఈలోగా గార్డెన్ అప్డేట్స్లో భాగంగా ఇది కొంచెం పాత వీడియో కానీ అప్లోడ్ చేయడం లేట్ అయింది. ఎండలు తగ్గి శీతాకాలం అన్నప్పుడు కొంచెం మనకి క్రాపింగ్ బాగానే వస్తుంది కదా. అలాగే మా పసుపు పంట చూడండి ఎంత నవనవలాడుతూ ఆకులతో ఉందో. పసుపు పువ్వుని ఇదే ఫస్ట్ టైం చూడడం అండి, ఎంత అందంగా ఉందో కదా. పసుపు పువ్వు ఇలా కనిపిస్తేట లోపల దుంప బాగా ఫామ్ అవుతున్నది అని అర్థంట. నేను వైశాఖ మాసంలో మంచిలో చూసి వేశానండి, మొట్టమొదటిసారిగా పసుపు పంట వేయడం కదా. చూడండి ఎంత బాగుంది కదా, మధ్య మధ్యలో ఫ్లవర్స్ తోటి చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అలాగే ఇవి గ్రీన్ లాంగ్ బీన్స్ అండి, ఎంత లాంగ్గా ఉన్నాయో తెలిసిన. ఇవి మహీ సౌజీ గార్డెన్ వాళ్ళు ఇచ్చారనమాట. ఒక 2 రోజులకి ఇన్ని వస్తాయి అనమాట, చేతి నిండా పట్టుకోవచ్చు, అంత లాంగ్గా వస్తాయి. చాలా హ్యాపీ అనిపించిందండి. ఇదైతే నాకు నిజంగా చాలా చాలా యూజ్ఫుల్ అనిపించింది. మిగతా ఏవైనా కానీ కొన్ని కొన్నే వస్తాయి కదా, కానీ ఈ లాంగ్ బీన్స్ మాత్రం అసలు ఎంత పొడవుగా ఉండటం వల్ల కొద్దిగా కాయలు వచ్చినా కూడాను కర్రీ చేసుకోవడానికి చాలా బాగుందనమాట. చాలా సంతోషంగా అనిపించింది. ఇందులో రెడ్ కలర్ కూడా ఇచ్చారు వాళ్ళు, అవి కూడా వచ్చాయి. కానీ రెడ్ కన్నా కూడాను రెడ్ ఏంటంటే కొంచెం ముదిరిన ఆ పీచ్ వస్తుంది, లేతగా ఉంటే బాగుంటున్నది. కానీ గ్రీన్ మాత్రం అసలు ఎంత బాగుందో, కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం పెరిగి బాగా వస్తున్నప్పుడు ఆనందమే వేరు కదా. అలాగే పెరుగు తోటకూర కూడా నేల మీద వేసాను అనమాట. కొన్ని అయితే కట్ చేస్తే మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ పెరుగుతాయి అనమాట. కానీ కొంచెం పురుగు పట్టేటట్టుంది, ప్లస్ కొంచెం దగ్గరగా అయిపోయి కనుక మధ్య మధ్యలో కొంచెం పూర్తిగా తీసేసాను. కొన్ని చేతితో కట్ చేసాను అనమాట. కట్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ లేతగా చిగురు వస్తుంది, మళ్ళీ ఇంకోసారి కూడా కట్ చేసుకోవచ్చు. ఆకుకూర తినమని ఎంత చెప్తారో కానీ నాకు ఆకుకూర వాచిపోయినట్టు అయిపోయింది అనమాట. ఎందుకంటే బయట నుండి తెచ్చేవి బాగుండటం లేదు, అది మాకు వెంచడం అసలు రాదు. ఎలాగో తెచ్చినవి కొంచెం చేద్దామంటే ఆ పురుగు పట్టిన ఆకులన్నీ ఏరుకొని ఆ ఉప్పు నీళ్ళలో నానబెట్టుకొని అది బాగు చేసుకొని ఇదంతా పెద్ద ప్రయాస. వండినప్పుడు మాత్రం చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది, కానీ అది ఎందుకు టేస్ట్ అనిపించేది కాదండి. కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి కట్ చేసి తీసుకెళ్ళిన ప్రతి ఆకుకూర కానీ కాయగూర కానీ కొద్దిగా అయినా కూడా అంటే మనకి ఎంత సరిపోయినంతగా ఎక్కువ ఏం వచ్చేయడం లేదు, ఇప్పుడే స్టార్టింగ్ కనుక. కానీ కొంచెం టమాటాలు ఉల్లిపాయలు కలుపుకున్నాం అనుకోండి, ఆ పూటకు అయిపోతున్నది, చాలా హ్యాపీ అనిపిస్తున్నది. చాలా కమ్మగా ఉంటున్నాయండి, చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. ఇక ఇది తెల్ల వంకాయ, నేను ఒకసారి నర్సరీకి వెళ్తే అన్నీ కొనుక్కున్నప్పుడు నాకు ఇది వంకాయ మొక్క గిఫ్ట్గా ఇచ్చాడనమాట. సరే ఇదేంటంటే కొంచెం మరీ చిన్న పిసర వంకాయలు వస్తున్నాయి, కొంచెం పెద్ద అయితే తీద్దామని చూస్తే పెద్ద అయిన వెంటనే అవి టికరబారిపోయినట్టుగా దాని నిండా పొట్ట నిండా గింజలే ఉంటున్నాయి అనమాట. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇవి చిన్న వంకాయలుగా ఉన్నప్పుడే మనం వండుకోవాలని. ఇప్పుడైతే ఈ మొక్క కొంచెం పాడైందిలేండి, ఎందుకంటే పురుగు బాగా పట్టేసింది. కానీ చిన్న బుజ్జి వంకాయలు తీసుకొని కూర వండుకుంటే చాలా లేతగా చాలా బాగున్నాయండి. ఆ పక్కన నీలం వంకాయలు కూడా భలే వచ్చాయండి. వాటికి పురుగు మందు కొడుతూనే ఉంటాయి. పురుగు మందు అంటే ఏమిటో జీవామృతం, అలాగే మట్టి ద్రావణం, బూడిద ఇవన్నీ వేస్తూ ఉంటే కాయలు రావడం, మళ్ళీ కొంచెం లేట్ అయ్యేంటి పురుగు పట్టడం, ఇదే తంతు జరుగుతున్నదండి. ముఖ్యంగా అయితే నాకు పసుపు పువ్వు అది చూస్తే చాలా ఆనందంగా అనిపించింది అనమాట. కొద్దిగా వచ్చినా చాలా హ్యాపీ అనిపించిందండి. అలాగే బ్లూ శంకు పుష్పాలు కూడాను చక్కగా స్వామికి అలాగే టీ చేయడానికి కూడా తీసుకుని వెళుతున్నాను. బోల్డ్ విత్తనాలు వచ్చేస్తాయండి. దొరకనంత వరకు మనకు దొరకలేదు అనుకుంటామా, ఒక్క చెట్టు ఉందనుకోండి దానికి ఎన్ని విత్తనాలు వస్తాయి, లెక్కలేనన్ని వస్తాయి అనమాట. ఈ మిరపకాయలు చూసారా, ఇవి మా బాల్కనీలో నేను మిరపకాయ చెట్టు వేసుకుంటే అది అంత ఎత్తున పెరిగిపోతే నేను అది షార్ట్ కూడా పెట్టాను, ఆ లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చూడండి. చాలా కాయలు వచ్చేవి, ఇంకా టబ్బులో మట్టికి ఆ వేర్లు ఎక్కువైపోయాయి అనమాట. ఇంకా అలా కొంచెం నిస్త్రాణ అయిపోతే తీసి పారేయడానికి మనసొప్పక అక్కడ నుంచి తీసి గార్డెన్లో వేసానండి. మళ్ళీ చక్కగా ఇక్కడ హ్యాపీగా బతికేసింది. మళ్ళీ ఇప్పుడు మిరపకాయలు వస్తున్నాయి అనమాట. అలాగే గోరుచిక్కుళ్ళు అండి, ఒక్కటి ఉంటే చాలండి, కల్పవృక్షంలాగా ఎన్ని కాయలు వస్తాయో. పెరుగు తోటకూర, కొంచెం గోంగూర, అన్నిటికీ మించి హైలైట్ ఏంటంటే చిక్కుడుకాయలండి. అసలు ఎంత హ్యాపీగా ఉంది చిక్కుడుకాయలు చూస్తుంటే. చాలండి, ఇలాంటి ఒక 2 చెట్లు పెట్టుకున్నాం అనుకోండి మనకి కూరకి లోటే ఉండదనమాట. ఏంటమ్మా గట్టు మీద 2-3 కూరలు పెట్టుకుని ఇంత మురిసిపోతున్నది అని అనుకుంటున్నారా? నిజమేనండి, అది పెంచుకునే వాళ్ళకి తెలుస్తుంది. కొద్దిగా కూరగాయలైనా ఆనందమే వేరండి. ఒక 500-1000 పెట్టి కూరగాయలన్నీ తెచ్చి పెట్టుకుని ఫ్రిడ్జ్ నిండా నింపేసుకున్న ఆనందం రాదండి. కొద్దిగా అయినా మన తోటలో మన చేతితో పండించుకునే పంట ఉంటుంది చూసారా, అది చెప్తే అర్థం కాదండి, పండిస్తేనే అర్థం అవుతుంది. ఇలా మొక్కలు వేసుకోవడం వల్ల, మొక్కల మధ్య ఉండటం వల్ల ఏదో కలిసి వచ్చేస్తుంది, ఏదో డబ్బులు మిగిలిపోతాయి అనేది కాదండి. మానసిక ప్రశాంతత మాత్రం చాలా బాగుంటుంది. ఎన్ని సమస్యలున్నా ఆ ఒత్తిడి మాత్రం ఈ మొక్కల మధ్యలో ఉండేటప్పుడు అసలు మనల్ని ఏమీ చేయదండి, అంత ప్రశాంతంగా ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకున్న అవకాశం, వాళ్ళకున్న పరిధిలో కొన్ని మొక్కలైనా కూడా వేసుకొని ఉండటం చాలా మంచిదని నా ఉద్దేశం. నా ఆలోచనతో ఏకీభవించిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.